స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ మాట అన్నప్పుడు ఆమె ఇమీడియట్ ఏం చెప్తూ కొడతానని చెప్పి మాట్లాడింది. పబ్లిక్ ని చెప్తూ కొడతానంటే అసలు ఆ పబ్లిక్ లేకపోతే నువ్వంటే ఈ రోజు నీకు సెలబ్రిటీ ఇమేజ్ ఎలాగొచ్చింది? ఆ పబ్లిక్ అంతా నేను చూడడం బట్టే నీకు సెలబ్రిటీ ఇమేజ్. సరే పబ్లిక్ వాళ్ళ సెలబ్రిటీ అయ్యారు కదా అని చెప్పి పబ్లిక్ ఏదన్నా కూడా యాక్సెప్ట్ చేయడానికి ఉండదు కదా. పబ్లిక్ ఇంతలా రియాక్ట్ అయిపోయి పబ్లిక్ ఆంటీ అన్నా లేకుంటే పబ్లిక్ ఇంకేదైనా బూతులు మాట్లాడినా కూడా అలా సైలెంట్ గా ఉండడం తప్పేమో. అనసూయ ఒక ఫైట్ తీసుకుంది కాబట్టి ఓకే కుక్కలు మురిగిని అనుకొని ముందుకు వెళ్ళిపోతా ఉండాలా, అన్ని పట్టించుకోకూడదు, ధైర్యంగా ఉండాలా, ఇంకా అదే కంటిన్యూ చేయాలి. ఫైట్ కంటిన్యూ చేసి ఫైట్ స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్ళాలి. కుక్కలు అని సంబోధించడం మీరు గౌరవమైన లాయర్ వృత్తిలో ఉన్నారు సార్, దయచేసి పబ్లిక్ ని కుక్కలు అని సంబోధించకండి మీరు. No. She was supposed to ignore the comments. That's okay, but you can't say public ni kukkalu andavane wrong. But continue the fight. Be bold and continue the fight గానే ఇక ఆమెకి అన్న ప్రతి మాటను పట్టుకుంటే ముందుకు వెళ్ళలేరు. ఆమె ఫైట్ చేయాలా, ఆమెతో పాటు ఇంకా మిలియన్స్ మీరు కూడా ఫైట్ చేయండి తనతో పాటుగా. మీ ఫైట్ ప్లీజ్ డ్రాప్. నేనైతే ఆశిస్తున్నా. ఒక్క నిమిషం మీరు ఆగండి. ఒక్క నిమిషం థాంక్యూ. భారతదేశము మోరల్ పోలీసింగ్ కిందకి వెళ్ళకుండా. అనిల్ గారు మళ్ళీ మీరు భారతదేశం అంటున్నారు. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. మీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ప్రతిదాన్ని ఇరాను, అమెరికా, ఇజ్రాయిల్ ఈ దేశాలతో భారతదేశం కంపేర్ చేసి పనికి వాళ్ళ చెత్త చెత్త పెట్టాలని చూస్తారు. మీరు ప్రతిదాన్ని కంపారిజన్ చేయకండి. మనోజ్ గారు ఒక్క మాట, ఆయన ఫస్ట్ రేప్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడారు, నేను మీకు చూపించాను. ఇండియా కన్నా ఇప్పుడు ఆయన పార్లమెంట్లో ఆర్ఎల్స్ మిగతా వాటిలో జనరల్ వాటిలో మహిళల రిప్రజెంటేషన్ గురించి మాట్లాడితే ఇప్పుడు గూగుల్ అడిగితే యుఎస్ ర్యాంక్స్ లాట్ ఆఫ్ పొజిషన్స్ బిలో మెనీ నేషన్స్ ఫర్ ఉమెన్ టు రిప్రజెంట్ ఇన్ దీస్ థింగ్స్. సో అక్కడ యూఎస్లో అంత పెద్ద డెవలప్మెంట్ అది ఏమీ లేదు సార్. ఇప్పటికీ సిచ్యువేషన్ అలాగే ఉంది. దాంట్లో ఏమి యూఎస్లో ఉన్న. అండ్ ఇంకొకటి చెప్తున్నా మీకు, పాలసీస్ పరంగా ఒక్క పాలసీ చెప్పండి, ఉమెన్ పాలసీ ఆర్ చట్టం ఉమెన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్న ఒక చట్టం, ఉమెన్ ఇలాగే బట్టలు వేసుకోవాలని చెప్తున్న చట్టం ఉందా? లేకపోతే ఇంకా చెప్పాలంటే మగాళ్ళకు ఉన్నాయి సార్ చట్టాలు, ఆడవాళ్ళకి ఏం లేవు. ఆడవాళ్ళకి కంప్లీట్ స్వేచ్ఛ, చట్ట ప్రకారం వాళ్ళు అన్నీ ఇచ్చారు. బాధ్యత మీరు సెల్ఫ్ డిసైడ్ చేసుకున్నారు, ఎవ్వరు కూడా రిస్ట్రిక్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనకు కొన్నిసార్లు పోరాడతాం బయట. ఎందుకు పోరాడతాం అంటే మనకి చట్టాలు లేవు. ఇప్పుడు 498 చట్టం మగాడికి ఉరితాళ్ళ మారుతున్నాయని చెప్పి బయటికి వెళ్ళి పోరాటాలు చేస్తున్నారు. సో ఇలా కొన్నిసార్లు పోరాటాలు జరిగినాయి. ఉమెన్కి ఓటు హక్కు లేదన్నప్పుడు పోరాటం జరిగింది. ఇలాంటి పోరాటాలు చేస్తే ఓకే. ఇప్పుడు దేనికోసం ఒక చట్టం మారాలి ఉమెన్కి సంబంధించి అని చెప్పి ఒక్క పోరాటం చేస్తుంది. ఏ చట్టం అది చెప్పమని చెప్పండి. ఏ చట్టం మహిళలకి అనుకూలంగా లేదు చెప్పమని చెప్పండి. ఏ పాలసీ మహిళలకి అనుకూలంగా లేదు చెప్పమని చెప్పండి. ఇప్పుడు రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది అని చెప్పి అన్నారు. సో హూ ఈజ్ స్టాపింగ్ ఉమెన్ ఫ్రమ్ అదే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రోడ్ వేయాలి, ఒక కూలీ కావాలి, లేకపోతే ఒక ప్లంబర్ కావాలి, అంతెందుకు ర్యాపిడో డ్రైవర్ కావాలి, ఓలా డ్రైవర్స్ కావాలి. ఎంతమంది వాళ్ళంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళి చేస్తున్నారు సార్. మగవాళ్ళు వెళ్ళి చేస్తున్నారు కుటుంబాన్ని పోషించుకోవడానికి. నోబడీ ఈజ్ స్టాపింగ్. అవును, ఆర్మీలోకి వెళ్ళడానికి ఎవరో ఆపుతున్నారు. ఇప్పటికి యూఎస్లో ఇంత ఫ్రీడమ్ ఉందంటున్నారు కదా, యూఎస్లో కూడా అదే పరిస్థితి. యూఎస్లో ఎంతమంది ఉన్నారు సార్ ఆర్మీలో? యూఎస్లో ఎంతమంది ఉన్నారు సార్ పోలీసులో? యూఎస్లో ఎంతమంది ప్లంబర్ పని చేస్తున్నారు? యూఎస్లో ఎంతమంది సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి పని చేస్తున్నారు? మెయిన్గా మనం చూసేది ఎక్కడంటే హెల్త్ కేర్లో, బ్యూటీషియన్స్లో. సో వాళ్ళకి చాయిస్ ఇచ్చినా కూడా చాలాసార్లు ఇటువైపు వెళ్తుంది. ఎందుకంటే ఇట్స్ దేర్ చాయిస్. అదే చెప్తారు, మై చాయిస్ అన్నారు కదా. వై ఆర్ యూ నాట్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్ అంటే దేర్ చాయిస్, అంతేగాని నో లా ఇస్ స్టాపింగ్ దెమ్. సో అనిల్ గారు చెప్తున్నారు ఒక చట్టం చెప్పండి సార్ ఉమెన్కి వ్యతిరేకంగా ఉంది మన భారతదేశంలో. ఒక్క చట్టం చెప్పండి. చట్టంలో ప్రొవిజన్ ఉంది, చట్టంలో ఉంది. మరి ఇంకా దేనికోసం మన మైండ్లో వాళ్ళు బట్టలు మంచి చేసుకుంటే మనం ఓర్చుకోలేము, వాళ్ళు మంచుకుంటే అది మన కల్చరల్ గా మన బుర్రలో ఉన్నది. కాబట్టి ఒక ఇమాజిన్ అంటే ఒక వెస్టర్న్ ఉమెన్ వస్తుంది, ఆమె ఎట్లాంటి అట్లా బట్టలు వేసుకుంటుంది, ఆమెని ఎట్లాంటి అట్లా మాట్లాడదు కదా. ఎందుకంటే we understand okay their culture అని. మరి ఎందుకు సార్ చెప్తారు when you are in Rome be a Roman అని? రోమ్ వాళ్ళే చెప్పారు కదా, మా రోమ్ నగరానికి వచ్చినప్పుడు రోమన్ లాగా ఉండండి, అంతేగాని వేరే రకంగా బిహేవ్ చేయకండి. అండ్ అలాగే ఇండియాకి వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇటువంటివన్నీ కూడా ఇండియాలో బ్యాండ్. దయచేసి అటువంటివి చేసి మీరు రిస్క్ లో పడకండి అని ఎంబసీ వాళ్ళు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు వెళ్ళేటప్పుడే? సో బికాస్ దే వాంట్ యూ టు రెస్పెక్ట్ ద కల్చర్ అనేది మన రెస్పాన్సిబిలిటీ. లేదు నేను ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను మన రైట్. మీరు రైట్స్ కోసం పోరాడుతున్నారు, రెస్పాన్సిబిలిటీగా ఉండమని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఈ రైట్స్కి రెస్పాన్సిబిలిటీస్కి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. రైట్స్ అనేవి స్వార్థం సార్. నా రైట్, నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుని నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఇది
గుడికైనా సరే నేను చెడ్డ వేసుకొని వెళ్తా, ఎవడరా అడుగుతాడు, ఇది నా హక్కు అని చెప్పి వెళ్ళడం నా రైట్ని పోరాడడం. బట్ ఒక రెస్పాన్సిబుల్ ప్లేసు, అందరూ ఉంటారు, కొంతమంది హర్ట్ అవుతారు, వాళ్ళు దెబ్బతింటారు, అనేది రెస్పాన్సిబిలిటీ. మీకు రెస్పాన్సిబుల్గా ఉండాలా లేకపోతే రైట్స్ చూపించుకోవాలా? ఇట్స్ అప్ టు యూ. ఇదే జరుగుతుంది ఇక్కడ. అది కామన్ సెన్స్ కి సంబంధించిందిలేండి. ఎవరికి వాళ్ళు కామన్ సెన్స్ ఉన్న దగ్గర ఎట్లా ఉండాలి. కానీ మన కల్చరల్ మోరల్ పోలీసింగ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఐ థింక్ షీ హస్ టేకెన్ దట్ ఫైట్. ఐ థింక్ వీ గాట్ టు సపోర్ట్ హర్ అండ్ దెన్ ఎంకరేజ్ హర్ టు గో ఫార్వర్డ్ ఇన్ దిస్ అండ్ దెన్ షీ షుడ్ ఇగ్నోర్ ద ఎవ్రీ అదర్ కామెంట్ దట్ కమ్స్ టు హర్. అంతేగాని ఈ మోరల్ పోలీసింగ్ మన దగ్గర ఉండకూడదు.